జగిత్యాల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాలో ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ మోడల్ స్కూల్లో ఆ ప్రిన్సిపల్ మమత పైన ఆమె భర్త సంపత్ అలాగే ఆమె తమ్ముడు రాజశేఖర్ ఇద్దరు కూడా పాఠశాలలోనే దాడికి పాల్పడ్డారు. అయితే ఆమె అక్కడి నుంచి తప్పించుకొని నేరుగా రూరల్ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు ఇద్దరిపైన కూడా కేసు నమోదు చేశారు. ఆమె భర్త అలాగే తమ్ముడి పైన. అయితే వరకట్న వేధింపులతో పాటు అనుమానంతో తనను చితకబాదారంటూ ఆమె పిటిషన్లో పేర్కొన్నట్టు మనకు తెలుస్తోంది. అయితే ఈ ఘటన పాఠశాలలో జరగడంతో విద్యార్థినులు ఒక్కసారి అంతా కూడా భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్నటువంటి ఉన్నతాధికారులు జగిత్యాల జిల్లా గురుకులాల కన్వీనర్ సుస్మితతో పాటు జిల్లాల ఆర్ఎల్సి మరొక అంజలి అనేటువంటి అధికారిని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరి ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది, అసలు వరకట్న వేధింపుల కారణమా ఇంకేదైనా ఉందనేది మాత్రము మనకు తెలియాల్సి ఉండగా జిల్లా వ్యాప్తంగా ఈ గురుకుల పాఠశాలలో దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మరొక వార్త, ధర్మపురిలో ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీక శోభ నెలకొంది. ధర్మపురి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అక్కడ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అక్కడ కార్తీక దీపాలను వదిలి ఇటు నరసింహుని దర్శించుకుంటున్నారు. మొత్తంగా దానికి సంబంధించి భారీగా భక్తులు వస్తుండడంతో అన్ని రకాల చర్యలు కూడా చేపట్టామని అధికారులు అయితే చెప్తున్నారు. నిన్న మెట్పల్లిలో ఒక వైద్యుడు దాదాపు 69 లక్షలకు ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మోసపోయిన విషయం మనకు తెలిసిందే. దానికి సంబంధించి ముగ్గురు నిందితులను కూడా అరెస్టు చేసిన విషయం మనము తెలిసిందే. అయితే ఆ ముగ్గురు నిందితులను ప్రస్తుతం ట్రాన్సిట్ వారెంట్ ద్వారా జగిత్యాలకు తీసుకొచ్చారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. నిందితులకు సంబంధించి ఇంకా జగిత్యాలతో పాటు ఇంకా ఎవరెవరిని మోసగించారు, దాదాపు ఇక్కడ ఒక వైద్యుని ఫిర్యాదుతో 69 లక్షలు మోసపోయినట్టు గుర్తించగా ఇంకా మిగతా నిందితులు జిల్లాలో ఉన్నారో ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో అనేది గుర్తించే పనిలే పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. మొత్తంగా భారీ ఎత్తున పాస్పోర్ట్లతో పాటు అలాగే పాస్బుక్లు, క్రెడిట్ కార్డులు, ల్యాప్టాప్, సిమ్ కార్డులు కూడా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.